చాలా కష్టంగా ఉంది. సో అమ్మకి గిఫ్ట్ ప్లాన్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు ఒక మినీ బుల్రోజర్ అట్లా పోయింది చూసినారా, ఫ్రేమ్లోకి సరిపోదు. యాక్చువల్లీ వీళ్ళిద్దరే మా ఫ్యామిలీ. అంటే చిన్నప్పుడు అక్కడ చతకుప్పలో దొరికింది. ఒక్క సెకండ్ ప్యాంట్ తడిసిపోయింది నాకు. ఇప్పుడే పుట్టింది ఏడవలా ఇంకా. నాకు ఎంతో సంతోషం వచ్చేసింది. దానికన్నా సంతోషంకి ఏం పని లేదు నాకు. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో మా అమ్మ పుట్టినరోజు అన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే ఇప్పుడు ఇలాగా సెటప్ చేసి కేక్ అయితే కట్ చేయబోతున్నాం 12 o'clockకి కరెక్ట్గా. సో నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే కేక్ అనేది నా బ్యాగ్లో పెట్టేసుకొని నా బెడ్రూమ్లోకి తీసుకొచ్చేసాను. ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు, నా కబోర్డ్లో పెట్టేసాను అనమాట. నా కబోర్డ్లో పెట్టేసి ఆ మడుగుండ తర్వాత వచ్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. కూర్చో, మా వాళ్ళకి నేను ఇంట్రడ్యూస్ చేయాలి కదా. వాళ్ళకి తెలుసు మన ఇద్దరికి ఉందని. పక్కన వచ్చి కూర్చోట్లా. బర్త్డే బేబీ ఇంకా కరెక్ట్ టైం అయిపోయింది. వాళ్ళు అగ్గిపెట్టి తీసుకో. సో ఇప్పుడు ఒక మినీ బుల్రోజర్ అట్లా పోయింది చూసినారా, ఫ్రేమ్లోకి సరిపోదు. అందుకని చెప్పేసి ఆ బుల్రోజర్ని ఇక్కడ పెట్టలేదు. సో వీళ్ళిద్దరికే సరిపోయింది ఈ రెండు సైడ్. యాక్చువల్లీ వీళ్ళిద్దరే మా ఫ్యామిలీ. అంటే చిన్నప్పుడు అక్కడ చతకుప్పలో దొరికింది, తీసుకొచ్చి పెంచుకుంటున్నాం. కనిపించకుండా ఒక్క సెకండ్ ప్యాంట్ తడిసిపోయింది నాకు. హ్యాపీ బర్త్డే టు యూ. అయిపోయింది, వెళ్ళి పడుకున్నాం. ఇంకా ఏంది అప్పుడేనా? ఇప్పుడే కదా పుట్టింది, ఏడవలా ఇంకా. నవ్వుతారు ఏంది, ఏడవాలి కదా. 12 గంటలకి నా బిడ్డ పుట్టింది. తెల్లారి ఎన్ని గంటలకన్నా పుట్టినాయి, అదొక ఎచ్చులు అనమాట. 12 గంటలకే కొయ్యాల, అదొక యాక్షన్లు. ఇప్పుడు ఒకడు పుడతాడు, ఇంకా 1 నిమిషంలో రేపు అయిపోతుంది. వాడు ముందు ఒక నిమిషం ముందు పుడతాడు, అప్పుడు వాడు ఎప్పుడు కట్ చేసుకోవాలా? పుట్టిన వెంటనే ఏడవాలి కాబట్టి మా అమ్మ ఇంకా ఏడవలేదు. ఇప్పుడు ఏడిపించే కార్యక్రమం మీ ముందుకి. అనుకుంటాం కానీ ఈ ఏఐ ఇమేజ్ జనరేటర్ చూసినారా, వీడియో చాలా కష్టంగా ఉంది. సో అమ్మకి గిఫ్ట్ ప్లాన్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాం. ఈరోజు June 11th. ఓకే, June 11th. సో అమ్మది జూలైలో, స్టార్టింగ్ July 3rd. సో ప్లాన్ అయితే చేస్తున్నా, ఎప్పుడు చూసినా రొటీన్గా కాకుండా. సో నేను పాస్ట్ 1 weekగా ట్రై చేస్తా ఉన్నా, అదైతే అవ్వట్లేదు. సో నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను, ఒక్కొక్కరు 4,000 5,000 చెప్తున్నాను. సో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనమే బిజినెస్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి నేనే ట్రై చేస్తున్నా, అయితలేదు. సో లెట్స్ సీ, చూద్దాం. అసలు రియల్ గా వచ్చినట్టే అనిపించింది. తాత సావిత్రి సో సక్సెస్ఫుల్లీ బెట్ అయితే మనమే గెలిచాం. ఎక్కలు బుట్టి ఏడ్చింది మా అమ్మ. యాక్చువల్లీ నేను దీన్ని 1 monthగా కూర్చొని చేస్తున్నా. వీళ్ళు అనుకుంటున్నారు, యాక్చువల్లీ వీళ్ళకి ఏంటంటే మ్యాటర్ ఇక్కడ, నేను బర్త్డేని మర్చిపోయినాను అనుకున్నారు వీళ్ళు. కానీ 1 monthగా కూర్చొని చేస్తా అన్న దీనికోసం. ఒకరిని కాంటాక్ట్ అయితే 5,000 అన్నాడు. నాకు ఒక సెకండ్ ఫ్యూజులు ఎగిరిపోయింది. మనం ఫ్యామిలీ మ్యాన్ కదా, మనకు వచ్చే శాలరీతో ఇల్లంతా చేయాలి. సో 5,000 అనేసరికి ఇంకా
ఇది ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పేసి ఖచ్చితంగా రోజు కూర్చుంటా దీనికోసం. ఆఫీస్లో ఇంట్లో కూర్చొని దీనే పనిగా చేస్తా ఉన్నా. అది రాలేదు, కరెక్ట్గా ప్రాపర్గానే రాలేదు, ఎట్లో కూర్చొని చేస్తా ఉన్నా. సో ఇప్పుడు ఇంకొక స్పెషల్ పర్సన్ పుట్టడా. నీకు ఎట్లా అనిపించింది నీ మధురమైన పెదాలతో? నాకెంతో సంతోషం వచ్చేసింది. నా భర్తనిచ్చినావో, నా అల్లుని చూపించినావో, ఏమే దానికన్నా సంతోషంకి ఏం పని లేదు నాకు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎలాగున్నారంటే టచ్ చేస్తే ఏడ్ చేసి ఎలాగున్నారనమాట. సో ఇప్పుడు ఏం మాట్లాడకూడదు, ఫస్ట్ వీళ్ళు గుడ్ నైట్ చెప్పి పడుకోబెట్టాలి, రేపు పొద్దున మాట్లాడదాం వీళ్ళతో. సీరియస్లీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ ఏ వీడియో కోసం అయితే చాలా కష్టపడ్డా నేనైతే. ప్రతిరోజు క్రెడిట్స్ అయిపోతాయని చెప్పేసి ఎంత వర్క్ ఉన్నా ఎంత టైర్డ్గా ఉన్నా నేనైతే చేసేవాడిని. సో అనుకున్నంత ఈజీ అయితే కాదు. అండ్ అమ్మ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని అనుకున్నా, బట్ అమ్మ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా రియాక్ట్ అయిపోయారు. ఈవెన్ మా సిస్టర్ కూడా. అసలు మా సిస్టర్ ఎంత అంటే అసలు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఏర్పడదు, అట్లాంటిది మా సిస్టర్ కూడా ఏడ్చేసింది. సో నేను విత్ సాంగ్తో అయితే పెట్టలేను అనుకుంటా నాకు తెలిసి, బికాస్ కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి విత్ సాంగ్ అయితే నేను పెట్టకపోవచ్చు, నార్మల్ వీడియో అయితే నేను పెడతాను. సో మళ్ళీ రేపు మార్నింగ్ కలుసుకుందాం. ఇంకా ఈవినింగ్ అందరం కలిసి అలా మూవీకి అయితే వచ్చేసాము, కుబేరా మూవీకి. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. ఇంకా ధనుష్ పర్ఫార్మెన్స్ అయితే వాషింగ్ మిషన్ కూడా అవసరం లేదు, ఊతికి ఆరేసి ఆయన డ్రై కూడా చేసేసాడు. సీరియస్లీ ఆయన యాక్టింగ్ అయితే టేక్ ఏ బౌ. సో అదనమాట మ్యాటర్. గుడ్ తినండి, గుడ్డుగా ఉండండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, బై బై.